హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీకు ఐటీసీ గ్లోబల్ కాన్సెప్ట్లోని ఐటీసీ కాయిన్స్ని మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకుని బ్యాంకుకి ఎలా విత్డ్రా పెట్టుకోవాలి, ఐటీసీ కాయిన్స్ని ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, నెక్స్ట్ ఐటీసీ గ్లోబల్లో ఐడి అనేది ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, రిజిస్టర్ చేసుకున్న ఐడిని ఎలా యాక్టివ్ చేసుకోవాలి, ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. సో ఫస్ట్ అయితే ఇందులో మీరు ఐడి అనేది ఎలా రిజిస్టర్ చేసుకోవాలో చూపిస్తాను. సో దీనికి సంబంధించిన లింక్ అనేది కిందనే డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరు ఆ లింక్ అనేది క్లిక్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ నేమ్ అనేది ఎంటర్ చేసుకుంటారు. తర్వాత ఇక్కడ మీ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటారు. మీరు ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత మొబైల్ నెంబర్, సో మీకు ఏదైతే వర్కింగ్లో మొబైల్ నెంబర్ ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి. సో ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో మనకి వర్కింగ్లోని ఈమెయిల్ మాత్రమే అందరూ ఇవ్వండి. సో ఎందువల్లంటే ఇందులో మనకి ఎటువంటి ట్రాన్సాక్షన్ చేసినా సరే మనకి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ మనం ఏదైతే ఈమెయిల్ ఇచ్చామో ఆ ఈమెయిల్కి అయితే వస్తుంది. తర్వాత ఇందులో మీరు ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకుంటారు. సేమ్ ఇక్కడ ఏదైతే పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారో అదే పాస్వర్డ్ని ఇక్కడ మీరు ఎంటర్ చేసుకుంటారు. సో ఇక్కడ పాస్వర్డ్ అనేది మీరు ఎలా క్రియేట్ చేసుకుంటారంటే ఖచ్చితంగా అది మనకి చాలా స్ట్రాంగ్ అయితే ఉండాలి. అంటే మీరు క్రియేట్ చేసుకునే పాస్వర్డ్లోని లెటర్స్ ఉండాలి, నెంబర్స్ ఉండాలి, సింబల్స్ ఉండాలి. సో అలా ఉండడం వల్ల ఏంటంటే మనకి పాస్వర్డ్ అనేది చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూస్తే కనుక ఇక్కడ నేమ్ అనేది ఎంటర్ చేశాను. తర్వాత ఇక్కడ మనకి కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి వర్కింగ్లో ఈమెయిల్ అయితే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాను. సేమ్ అదే పాస్వర్డ్ ఇక్కడ నేను ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మనకి రిజిస్టర్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే సో నెక్స్ట్ అయితే మనకి స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చామో ఆ ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది. సో ఇక్కడ నాకు వచ్చిన ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై అనే ఆప్షన్ మనం క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ మనకి స్క్రీన్ అయితే లోడింగ్ అవుతుంది. సో తర్వాత ఏంటంటే మనకి ఇమీడియట్గా మనకి అకౌంట్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఓకే, చూడండి ఇక్కడ మనకి అకౌంట్ అయితే ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. సో ప్రజెంట్ ఏంటంటే ఇది మనకి ఇన్యాక్టివ్ అకౌంట్. సో దీన్ని మనం యాక్టివ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ ఇన్యాక్టివ్ అకౌంట్. ఓకే, సో నెక్స్ట్ ఇందులో మన ఐడిని మనం యాక్టివ్ చేసుకోవాలంటే కనుక ఇందులో మనకి 2 మెథడ్స్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ మెథడ్ మన దగ్గర ఉన్న మనీని మన సీనియర్స్కి లేదా అప్లైనర్స్కి సెండ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఐటీసీ బ్యాలెన్స్ అనేది మన వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకోవడం. సెకండ్ మెథడ్ అనేది మీ దగ్గర ట్రాన్ కాయిన్స్ అంటే మీ దగ్గర వజ్రిక్స్లో కానీ, జియోటెస్లో కానీ, జప్పేలో కానీ మీ దగ్గర ట్రాన్ కాయిన్స్ ఉన్నాయనుకోండి, ఆ ట్రాన్ కాయిన్స్ని ఆటోమేటిక్గా మీరు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తే అవి ఐటీసీ కింద కన్వర్ట్ అయిపోతాయి. సో మ్యాక్సిమం ఏంటంటే అందరూ ఎక్కువగా ఫస్ట్ మెథడ్నే ఫాలో అవుతారు. సో నేను కూడా ఇక్కడ ఫస్ట్ మెథడ్నే ఫాలో అయ్యి ఇక్కడ నేను 900 రూపీస్ అనేది నా అప్లైనర్స్కి సెండ్ చేశాను. సో సెండ్ చేసిన తర్వాత దాంతోపాటు ఇక్కడ మనకి ఐటీసీ టీఆర్సీ అడ్రస్ ఉంది కదా, దీన్ని మనం కాపీ చేసుకొని ఇక్కడ మనం కాపీ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే కాపీ అవుతుంది. దీన్ని మనం సీనియర్స్కి సెండ్ చేయాలి. అంటే 900 రూపీస్ ప్లస్ ఇక్కడ ఈ అడ్రస్ని వాళ్ళకి సెండ్ చేస్తే 309 ఐటీసీ కాయిన్స్ అనేది మన వ్యాలెట్లోకి సెండ్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ అకౌంట్ అనేది మా కజిన్ వాళ్ళది. సో ఇక్కడ వీడియోలో నేను మీకు ఎలా యాక్టివ్ చేయాలో చూపించడం కోసం నేను ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే తీసుకున్నాను. సో ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ నా అకౌంట్ కూడా ఇక్కడ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే, దానికోసం డైరెక్ట్గా ఇక్కడ మొబైల్లో నా అకౌంట్ అయితే ఓపెన్ చేశాను. ఓకే, సో ఓపెన్ చేసిన తర్వాత ప్రజెంట్ నా దగ్గర బ్యాలెన్స్ అయితే 1134 ఐటీసీ కాయిన్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో నుంచి నేను ఇక్కడ 309 ఐటీసీ కాయిన్స్ అనేది ఇక్కడికి సెండ్ చేస్తాను. సో దానికోసం ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, సో 3 లైన్స్ అనే ఆప్షన్ ఇక్కడ ట్యాప్ చేస్తాను. ఇందులోని ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన దగ్గర బోనస్ టు ఈ వ్యాలెట్, అలాగే మనకి ఇక్కడ ట్రాన్స్ఫర్ ఐటీసీ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో మనం బోనస్ టు ఈ వ్యాలెట్ అనే ఆప్షన్ ఫస్ట్ ట్యాప్ చేయాలి. సో ఎందువల్లంటే మన దగ్గర ఉన్న బ్యాలెన్స్ అంతా కూడా మనకి బోనస్ వ్యాలెట్లో ఉంటుంది. సో బోనస్ వ్యాలెట్ నుంచి ఈ వ్యాలెట్కి మనం మనీ సెండ్ చేసాం అనుకోండి, ఈ కాయిన్స్ అనేది సెండ్ చేస్తే కనుక అక్కడ నుంచి మనం ఐడి అనేది యాక్టివ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇక్కడ 309 ఐటీసీ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఓకే, సో 309 ఐటీసీ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ టు ఈ వ్యాలెట్, అంటే ఇది మనకి వితిన్ నా అకౌంట్లోనే ఈ వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, ఇక్కడ ట్రాన్స్ఫర్ టు ఈ వ్యాలెట్ అనే ఆప్షన్ ట్యాప్ చేశాను. సో ఇక్కడ మనకి సక్సెస్ అయింది. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఇక్కడ 3 లైన్స్ ట్యాప్ చేసి ఒకసారి మన వ్యాలెట్ చెక్ చేద్దాం. సో ఇక్కడ డాష్బోర్డ్లోకి అయితే వచ్చాను. సో ప్రీవియస్గా మన దగ్గర ఉన్న బ్యాలెన్స్లో నుంచి 309 ఐటీసీ అనేది డిడక్ట్ అయ్యి మనకి ఇక్కడ ఈ వ్యాలెట్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం ఎవరికైనా సరే ఈ ఐటీసీని మనం సెండ్ చేయొచ్చు. సో దీనికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ మళ్ళీ 3 లైన్స్ అనే ఆప్షన్ ట్యాప్ చేస్తాం. సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కింద కొంచెం స్క్రాల్ చేసుకుంటే ట్రాన్స్ఫర్ ఐటీసీ ఉంది కదా, దాన్ని మనం ట్యాప్ చేస్తాం. సో నెక్స్ట్ మనకి స్క్రీన్ అయితే విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి ఇక్కడ 309 ఐటీసీ అని బ్యాలెన్స్ చూపిస్తుంది. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ట్రాన్ ఐటీసీ వ్యాలెట్ అడ్రస్ ఉంది కదా, సో మీరు ఆల్రెడీ మనీ సెండ్ చేసిన తర్వాత మనీతో పాటు ఇక్కడ అడ్రస్ కాపీ చేసుకున్నారు కదా, ఆ అడ్రస్ని మనం ఇక్కడ పేస్ట్ చేయాలి. ఓకే, నేను ఆల్రెడీ ఇక్కడ అడ్రస్ అయితే కాపీ చేసుకున్నాను, ఇక్కడ దాన్ని పేస్ట్ చేస్తున్నాను. 309 ఐటీసీ ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ ట్యాప్ చేయాలి. సో ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది 309 ఐటీసీ అని. సో ఇక్కడ అడ్రస్, మెంబర్ ఐడి,
ఓకే. సో పేరు ఇక్కడ ఎంటర్ ఓటీపీ. సో మనం ఇక్కడ ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చామో రిజిస్టర్ అయినప్పుడు ఆ ఈమెయిల్కి ఓటీపీ వస్తుంది. సో దానివల్ల మీరు ఏం చేస్తారంటే ఐడి క్రియేట్ చేసినప్పుడు ఖచ్చితంగా వర్కింగ్లోని ఈమెయిల్ మాత్రమే మీరు ఇవ్వండి. ఓకే. సో ఇక్కడ ఓటీపీ అయితే ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ ట్రాన్స్ఫర్ దీన్ని ట్యాప్ చేయాలి. సో దీన్ని ట్యాప్ చేసిన తర్వాత మనకి 309 ఐటీసీ వ్యాలెట్ అనేది డైరెక్ట్గా మనకి ఇక్కడైతే యాడ్ అయిపోతుంది. ఓకే. సక్సెస్ ఐటీసీ ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్. సో జస్ట్ అంటే మనం ఈ అకౌంట్లోకి వచ్చిన తర్వాత ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ వ్యాలెట్లో మనకి 309 ఐటీసీ అయితే యాడ్ అయిపోయింది. సో ఇదేంటంటే మనం అకౌంట్ అనేది యాక్టివ్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. సో ఇందులో మనం అకౌంట్ యాక్టివ్ చేసుకోవాలంటే కనుక ఇక్కడ మనకి మై ప్యాకేజ్ అని ఆప్షన్ కదా, దాన్ని ట్యాప్ చేయాలి. సో ఇందులో మనకి టోటల్గా 12 ప్యాకేజ్ అయితే ఉన్నాయి. 1 స్టార్ 2 స్టార్ 3 స్టార్ నుంచి టోటల్గా మనకి ఇందులో లాస్ట్ ప్యాకేజ్ అనేది క్రౌన్ డైమండ్. సో ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ 1 స్టార్తోనే స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ ఆల్రెడీ నా వ్యాలెట్లోని 309 ఉంది కాబట్టి ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ ఇక్కడ ట్యాప్ చేస్తాను. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ప్యాకేజ్ అమౌంట్ అనేది 300 ఐటీసీ, నెట్వర్క్ ఫీ అనేది ఇక్కడ 9 ఐటీసీ, టోటల్ చేసుకుంటే 309. ఇక్కడ పే నౌ అనే ఆప్షన్ ఇక్కడ ట్యాప్ చేస్తుంది. సో ప్యాకేజ్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్లీ. చూసారు కదా, ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ మనకి 1 స్టార్ అనేది యాక్టివ్ అయింది. ఓకే. సో ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఇందులో మనకి ఐడి అనేది యాక్టివ్ అయిన తర్వాత మనకి డబుల్ బోనస్ అంటే మనకి నాన్ వర్కింగ్ ఇన్కమ్ అనేది డబుల్ అయ్యి ఎప్పుడు వస్తుంది. సో ఆ డీటెయిల్స్ మీరు చెక్ చేయాలంటే కనుక ఇక్కడ మీకు కొంచెం కిందకి స్క్రాల్ చేసుకుంటే సో ఇందులో మీకు మై డబుల్ బోనస్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని మీరు ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు సీరియల్ అయితే వస్తుంది. సో ప్రజెంట్ ఇక్కడ మనకి లైవ్ అప్డేట్స్ అనేది 20,000 సీరియల్ అయితే ఉంది. ఇక్కడ మీకు సీరియల్ అనేది 81,000. ఎప్పుడైతే మనకి ఇక్కడ ఈ సీరియల్ అనేది 81,000కి వస్తుందో ఈ 4 నెంబర్స్ కూడా ఆటోమేటిక్గా మన కింద యాడ్ అవుతాయి. సో ఇదే విధంగా ఏంటంటే జాయిన్ అయిన ప్రతి పర్సన్ కూడా వన్స్ ఐడి అనేది యాక్టివ్ అయిన తర్వాత వాళ్ళ సీరియల్ నెంబర్స్ అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ సీరియల్ నెంబర్స్ ఇక్కడ మ్యాచ్ అవుతాయో ఆటోమేటిక్గా ఈ 4 ఐడీస్ అనేవి మన కిందే ప్లేస్ అవుతాయి. సో మనకి ఈ నెంబర్స్ అనేది మనకి 90 డేస్కి వస్తుందా, 100 డేస్కి వస్తుందా, 150 డేస్కి వస్తుందా అనేది మనకి సిస్టంలో ఉన్న జాయినింగ్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. సో ప్రజెంట్ ఇంకా మనకి ఈ కాన్సెప్ట్ అనేది స్టార్టింగ్లో ఉంది కాబట్టి ఫ్యూచర్లో అయితే ఇది మనకి మంచి ట్రెండింగ్లోకి వెళ్ళిపోతుంది. వన్స్ మనకి ట్రెండింగ్లోకి వెళ్తే కనుక మనకి ఈ సీరియల్ నెంబర్స్ అనేవి కూడా చాలా ఫాస్ట్గా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఒకవేళ ఈ కాన్సెప్ట్ అనేది మీకు నచ్చలేదు అనుకోండి, మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీరు రిటర్న్ తీసుకోవాలంటే కనుక ఇందులోనే మీకు ఆప్షన్ కూడా ఉంది. ఇందులో చూడండి, ఇక్కడ మీకు స్క్రాల్ చేసుకుంటే క్లైమ్ రిఫండ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని మీరు ట్యాప్ చేస్తారు. సో నెక్స్ట్ మీకు స్క్రీన్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు 1 స్టార్ అయితే 1 స్టార్, 2 స్టార్ అయితే 2 స్టార్. సో మీరు ఏ ప్యాకేజ్లో మనీ రిటర్న్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ ప్యాకేజ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ని ట్యాప్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే మనకి 90 డేస్ అనేది ఇక్కడ మనకి లాకింగ్ పీరియడ్. సో 90 డేస్ తర్వాత మీరు ఎప్పుడు కావాలంటప్పుడు మీ అమౌంట్ అనేది మీరు రిటర్న్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి 1 స్టార్లో ఐడి అనేది యాక్టివ్ అయింది కాబట్టి ఇక్కడ మనకి 100 ఆర్చ్ కాయిన్స్ అయితే రావడం జరిగింది. అదే మీరు 2 స్టార్లో యాక్టివ్ అయితే దానికి సంబంధించిన ఆర్చ్ కాయిన్స్ యాడ్ అవుతాయి. అదే 3 స్టార్ 4 స్టార్ ఇక్కడ మనకి ర్యాంక్ బట్టి కూడా ఆ కాయిన్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి యాడ్ అవుతాయి. సో నెక్స్ట్ ఇందులో సెకండ్ మెథడ్ ఏంటంటే మీరు ఓన్గా ఐటీసీ కాయిన్స్ని డిపాజిట్ చేయాలన్నా లేదా విత్డ్రా చేయాలన్నా సరే, అంటే మీరు సీనియర్స్ మీద డిపెండ్ అవ్వకుండా మీరు ఓన్గా ఇందులో ఐటీసీ కాయిన్స్ అనేది డిపాజిట్ చేయాలన్నా లేదా విత్డ్రా చేయాలన్నా సరే మీకు ఖచ్చితంగా ఇండియన్ ఎక్స్చేంజర్స్ అయిన వజ్రిక్స్ కానీ, జియోటెస్ కానీ, జెప్పే కానీ, సో ఈ మూడిట్లో దేంట్లోనైనా సరే అకౌంట్ అయితే ఉండాలి. సో మ్యాక్సిమం అందరూ ఎక్కువగా యూజ్ చేసేది అయితే వజ్రిక్స్ అకౌంట్ అయితే యూజ్ చేస్తున్నారు. సో ఈ వజ్రిక్స్ అకౌంట్ అనేది మనకి ఏం చేస్తుందంటే క్రిప్టో కరెన్సీని రూపీస్ కింద కన్వర్ట్ చేస్తుంది, అలాగే రూపీస్ని క్రిప్టో కరెన్సీ కింద కన్వర్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే నేను ఇక్కడ నా అకౌంట్లో లాగిన్ అయ్యి నేను ఒక 600 ఐటీసీ కాయిన్స్ అనేది వజ్రిక్స్ అకౌంట్లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే ఇక్కడ నా అకౌంట్లోకి నేను లాగిన్ అయ్యాను. నా దగ్గర 900 ఐటీసీ కాయిన్స్ అనేది బ్యాలెన్స్ ఉంది. దీంట్లో నుంచి ఒక 600 ఐటీసీ కాయిన్స్ అనేది వజ్రిక్స్ అకౌంట్స్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తాను. సో నాకు ఆల్రెడీ వజ్రిక్స్లో అయితే అకౌంట్ ఉంది. ఇన్ కేస్ మీలో ఎవరికైనా సరే వజ్రిక్స్లో అకౌంట్ లేకపోతే దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు వజ్రిక్స్లో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. వన్స్ మన అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకి ట్రాన్ అడ్రస్ అనేది మనం ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ మనం పేస్ట్ చేసుకోవాలి. సో అది ఎలాగో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకి ఇందులోని ఫండ్స్ అని ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మనకి ఇక్కడ దీన్ని మనం ట్యాప్ చేస్తాం. ఓకే, దీన్ని మనం ట్యాప్ చేసిన తర్వాత ఇందులో మనకి స్క్రీన్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇందులో చూడండి, ఇక్కడ మనకి టీఆర్సీ అని ఉంటుంది, టీఆర్ఎక్స్. సో ప్రజెంట్ చూడండి, ఇక్కడ బ్యాలెన్స్ అనేది మనకి 5 పైస్ అయితే ఉంది. దీన్ని మనం ట్యాప్ చేస్తాం. సో దీన్ని ట్యాప్ చేసిన తర్వాత ఇందులో మనకి డిపాజిట్ అండ్ విత్డ్రా అనే ఆప్షన్ ఉంటుంది. సో డిపాజిట్ అంటే మనం వేరే దగ్గర నుంచి ట్రాన్ కాయిన్స్ని ఇక్కడ మనం డిపాజిట్ చేస్తాం.
విత్డ్రా అంటే మన ఈ పర్టికులర్ అకౌంట్లో నుంచి విత్డ్రా చేసి వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం. సో నేను ఇక్కడ ఇందులోకి నేను డిపాజిట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ డిపాజిట్ అనే ఆప్షన్ని ఇక్కడ ట్యాప్ చేస్తాను. ఓకే, ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అడ్రస్ అయితే వస్తుంది. దీన్ని మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ కాపీ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తాం. సో దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి అడ్రస్ అనేది కాపీ అవుతుంది. సో ఇక్కడ కాపీ అనే అడ్రస్ని మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా మనం ఐటీసీ వ్యాలెట్లోకి వస్తాం. ఓకే, ఇక్కడ ఐటీసీ వ్యాలెట్లోకి వస్తాం. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఇందులోని విత్డ్రా అనే ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని ట్యాప్ చేస్తాం. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి స్క్రీన్ అయితే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మనకి బోనస్ వ్యాలెట్ అంటే మన దగ్గర బోనస్ వ్యాలెట్లో ఎంతైతే ఐటీసీ కాయిన్స్ ఉన్నాయో అవి మనం విత్డ్రా చేసుకోవచ్చు. మనం ఇందులో నుంచి విత్డ్రా చేయాలంటే మినిమం 500 ఐటీసీ కాయిన్స్ అయితే ఉండాలి. సో నా దగ్గర ఆల్రెడీ 900 ఉన్నాయి కాబట్టి నేను అందులో నుంచి ఒక 600 అయితే ఎంటర్ చేస్తాను. సో ఇక్కడ 600 ఐటీసీ కాయిన్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మనకి ఐటీసీ కాకుండా ఏంటంటే మనం ఇక్కడ టీఆర్ఎక్స్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం అక్కడ కాపీ చేసుకున్న అడ్రస్ని ఇక్కడ మనం పేస్ట్ చేస్తాం. ఇక మనం చెక్ చేసుకోవాలి ఇక్కడ. సో నెక్స్ట్ ఇక్కడ మనం ప్రొసీడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసే ముందు ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకుంటాం. 600 ఐటీసీ కాయిన్స్ టీఆర్ఎక్స్ ఉండాలి. తర్వాత ఇక్కడ మనకి టీఆర్ఎక్స్ అడ్రస్ అంటే మనం వజ్రిక్స్లో ఏదైతే కాపీ చేసామో ఆ అడ్రస్ని ఇక్కడ మనం పేస్ట్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ మనం ప్రొసీడ్ చేసినప్పుడు ఇక్కడ మనకి గ్యాస్ ఫీజ్ అని చెప్పి అప్ టు మనకి 10% వరకు అయితే డిడక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ప్రొసీడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ అనే ఆప్షన్ని ట్యాప్ చేయాలి. ఇక్కడ మనకి విత్డ్రా అయితే సక్సెస్ఫుల్ అయింది. అలాగే ఇక్కడ నేను వజ్రిక్స్ అకౌంట్ కూడా ఓపెన్ చేశాను. ఒకసారి చెక్ చేద్దాం మనకి ఎంతసేపటికి వచ్చిందో. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక మనకి ఇక్కడ ప్రాసెసింగ్ అయితే అవుతుంది. డిపాజిట్ అనేది 244. సో ఇక్కడ ఏంటంటే మనకి ప్రతిదానికి కూడా ట్రాన్సాక్షన్ ఫీ అయితే డిడక్ట్ అవుతుంది. సో దానివల్ల ఏం చేస్తారంటే మనకి మ్యాక్సిమం సీనియర్స్కి ఫండ్ పంపించి మనకి ఐటీసీ కాయిన్స్ అనేది బై చేసుకోవడం బెటర్. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ 244 అనేది మనకి ఇక్కడ వ్యాలెట్లో అయితే యాడ్ అయిపోయింది, టీఆర్ఎక్స్ వ్యాలెట్. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక మీ దగ్గర ఉన్న ఐటీసీ కాయిన్స్ అనేది ఆటోమేటిక్గా టీఆర్ఎక్స్ కింద కన్వర్ట్ అయిపోయి మీ వజ్రిక్స్ వ్యాలెట్లో అయితే యాడ్ అయిపోయింది. సో 244 టీఆర్ఎక్స్ కాయిన్స్ అనేది మీ వ్యాలెట్లో అయితే యాడ్ అయిపోయింది. సో ఒకవేళ మీరు టీఆర్ఎక్స్ కాయిన్స్ని మీరు ఐటీసీ వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే కనుక టీఆర్ఎక్స్ కాస్త మనకి ఐటీసీ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో ఎందువల్లంటే మనకి ఇక్కడ ఈ ఐటీసీ ప్లాట్ఫామ్ అనేది కంప్లీట్గా మనకి టీఆర్సీ బ్లాక్ చైన్ టెక్నాలజీ సపోర్ట్ అయితే రన్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే మనకి ఐటీసీని టీఆర్ఎక్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు, టీఆర్ఎక్స్ని ఐటీసీ కింద కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే మన వ్యాలెట్లోకి ఐటీసీ కాయిన్స్ అనేది ఎలా డిపాజిట్ చేసుకోవాలి. సో ఇందులోకి మీరు ఐటీసీ కాయిన్స్ అనేది డిపాజిట్ చేయాలంటే కనుక ఇక్కడ యువర్ ఐటీసీ అడ్రస్ ఉంది కదా, దాన్ని మనం కాపీ చేసుకుంటాం. ఓకే, దాన్ని కాపీ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే వజ్రిక్స్ అకౌంట్లోకి వెళ్తాం. సో ఇక్కడ నా వజ్రిక్స్ అకౌంట్ అయితే ఇక్కడ నేను ఓపెన్ చేశాను. ఇందులో ఏంటంటే మనం ప్రీవియస్గా ఐటీసీ కాయిన్స్ని టీఆర్ఎక్స్ కింద కన్వర్ట్ చేసి వజ్రిక్స్లోకి రప్పించుకున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడున్న ఈ టీఆర్ఎక్స్ కాయిన్స్ని మన ఐటీసీ వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ పెడతాం. అవి ఆటోమేటిక్గా మనకి ఐటీసీ కింద కన్వర్ట్ అయిపోతాయి. దానికోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని మనం ట్యాప్ చేస్తాం. ఓకే, దాన్ని మనం ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డెస్టినేషన్ అడ్రస్ అడుగుతుంది. ఆల్రెడీ ఇక్కడ మనం కాపీ చేసుకున్నాం కదా, దీన్ని ఇక్కడ మనం పేస్ట్ చేస్తాం. ఓకే, దాన్ని పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసిన తర్వాత మనం ఎన్ని టీఆర్ఎక్స్ కాయిన్స్ పంపించాలనుకుంటున్నామో అవి మనం ఎంటర్ చేస్తాం. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్కి ఇక్కడ 200 టీఆర్ఎక్స్ కాయిన్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఇందులో నుంచి మనకి 5 టీఆర్ఎక్స్ కాయిన్స్ అనేది ట్రాన్సాక్షన్ ఫీ కింద వెళ్ళిపోతుంది. సో రిమైనింగ్ 195 అనేది మనకి ఇక్కడ యాడ్ అవ్వాలి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మనకి రిమార్క్స్లోని మన ఐటీసీ గ్లోబల్ అని రాసుకొని ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ని ట్యాప్ చేస్తాం. ఓకే, సో తర్వాత ఇక్కడ మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. ఓకే, తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ స్లైడ్ టు కన్ఫర్మ్ ఈ ఆప్షన్ని ట్యాప్ చేస్తాం. సో మనకి వజ్రిక్స్ సంబంధించి మనకి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ మనకు వచ్చిన ఓటీపీ అనేది ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఆథెంటికేట్ అనే ఆప్షన్ని ట్యాప్ చేస్తాం. ఓకే, సో అప్రూవల్ ఈమెయిల్ సెంట్. సో నెక్స్ట్ ఏంటంటే మనకి వజ్రిక్స్ నుంచి ఒక ఈమెయిల్ అయితే వస్తుంది, అది కన్ఫర్మ్ చేయమని. సో ఆ ఈమెయిల్ మనం ఇక్కడ అప్రూవ్ చేస్తాం. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక 387 ఐటీసీ కాయిన్స్ అనేది నా వ్యాలెట్లో యాడ్ అయింది. ఇక్కడ ఈ వ్యాలెట్ అనేది ఓన్లీ మన ఐడి యాక్టివేషన్కి లేదా గేమ్స్ ఆడుకోవడానికి మాత్రమే మనకు ఉపయోగపడుతుంది. సో దీన్ని మనం విత్డ్రా అయితే చేయలేం. ఏదైతే మన దగ్గర బోనస్ వ్యాలెట్లో ఉందో దాన్ని మాత్రం మనం విత్డ్రా చేయగలం. ఓకే, సో ఇక్కడ మీకు ఆల్రెడీ 2 మెథడ్స్లోని ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ మెథడ్లోని మనీ అనేది మన సీనియర్స్ సెండ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఐటీసీ కాయిన్స్ రప్పించుకొని ఐడి అనేది యాక్టివ్ చేసుకోవడం. సెకండ్ మెథడ్ అనేది మన దగ్గర వజ్రిక్స్ కానీ జియోటెక్స్ కానీ జెప్పే కానీ దాంట్లో అకౌంట్ ఉంటే కనుక అక్కడ నుంచి మనం టీఆర్ఎక్స్ కాయిన్స్ని డైరెక్ట్గా మన వ్యాలెట్లోకి రప్పించుకొని ఇక్కడ నుంచి మన ఐడి అనేది మనం యాక్టివ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ టీఆర్ఎక్స్ కాయిన్స్ని రూపీస్లో కన్వర్ట్ చేసుకోవాలంటే కనుక అది మనకి చాలా సింపుల్గా ఉంటుంది. సో మన దగ్గర టోటల్గా 250 అయితే ఉండేది. ఆ 250లో నుంచి 200 అనేది ఆల్రెడీ మనం ట్రాన్స్ఫర్ చేసాం.
రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది 44 ఉంది. సో ఈ 44ని రూపీస్ని కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ ఎక్స్చేంజ్ అనే ఆప్షన్ కదా, దాన్ని మనం ట్యాప్ చేస్తాం. ఓకే, దాన్ని ట్యాప్ చేసిన తర్వాత మన దగ్గర ఏవైతే వ్యాలెట్ ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇక్కడ టీఆర్ఎక్స్ అనుకుంటున్నాం కాబట్టి ఇందులో మనం టీఆర్ఎక్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ టీఆర్ఎక్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. ప్రజెంట్ టీఆర్ఎక్స్ కాయిన్ వాల్యూ అనేది 4 రూపీస్ 99 పైసా అయితే ఉంది, అంటే ప్రజెంట్ మనకి హైక్లో ఉంది. ఓకే, సో దీన్ని మనం సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి స్క్రీన్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇందులో మనకి బై సెల్ అనే ఆప్షన్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఈ ఆప్షన్ ట్యాప్ చేస్తాం. సో ట్యాప్ చేసిన తర్వాత మనకి స్క్రీన్ అయితే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ చూస్తే కనుక మనకి ప్రైస్ అనేది పెరుగుతుంది. ప్రజెంట్ మనకి 5 రూపీస్ అయితే అయింది. సో నెక్స్ట్ ఏం చేస్తుంటే ఇక్కడ మనం సెల్ అనే ఆప్షన్ ట్యాప్ చేస్తాం. దీన్ని సెలెక్ట్ చేసుకొని ప్రజెంట్ ఏదైతే మార్కెట్ ప్రైస్ ఉందో దానికి హైయెస్ట్ ప్రైస్ ఆప్షన్ డిఫాల్ట్గా సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 100% దాన్ని ట్యాప్ చేస్తాం. సో టోటల్గా మన దగ్గర 44 కాయిన్స్ అయితే ఉన్నాయి. సో మనం సేల్ చేసుకుంటే కనుక 220 రూపీస్ అయితే వస్తుంది. ఓకే, ఇక్కడ సెల్ అనే ఆప్షన్ ట్యాప్ చేస్తున్నాం, అంటే కన్ఫర్మ్ చేసుకుంటాం. ఓకే, ఆర్డర్ ప్లేస్డ్. సో నెక్స్ట్ ఇక్కడ మై ఆర్డర్స్కి వస్తాం. ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మనకి ఇక్కడ ఓపెన్ చూపిస్తుంది. ఎప్పుడైతే మనకి ఇక్కడ 5 రూపీస్కి మ్యాచ్ అయిందో ఆటోమేటిక్గా ఇది సెల్ అయిపోతుంది. సో సెల్ అయిన తర్వాత ఇక్కడ మనకి 220 రూపీస్ అనేది మన వ్యాలెట్లో అయితే యాడ్ అయిపోతుంది. ఓకే, సో వన్స్ మనకి కాయిన్స్ అనేది సెల్ అయిన తర్వాత మనకి ఇక్కడ డైరెక్ట్గా INR అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది. సో దాన్ని మనం ట్యాప్ చేస్తాం. దాన్ని ట్యాప్ చేసి జస్ట్ ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ పెట్టుకుంటే మనం ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చామో డైరెక్ట్గా మనీ అంతా మన బ్యాంక్ అకౌంట్లోకి అయితే యాడ్ అయిపోతుంది. ఓకే, సో ప్రజెంట్ క్రిప్టో కరెన్సీ గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి. ఎందువల్లంటే ఫ్యూచర్లో మనకి క్రిప్టో కరెన్సీ ద్వారా మనకి మంచి ప్యాసివ్ ఇన్కమ్ అయితే ఎర్న్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒకవేళ మీలో ఎవరికైనా సరే క్రిప్టో కరెన్సీ మీద నాలెడ్జ్ కొంచెం తక్కువ ఉందనుకోండి, మీ సీనియర్స్కి మనీ సెండ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ITC కాయిన్స్ బ్యాలెన్స్ అయితే మీ వ్యాలెట్లోకి మీరు రప్పించుకోవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి వీడియో. సో ఈ ప్లాన్లో మీరు జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక కిందని డిస్క్రిప్షన్లోని జాయినింగ్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. సో మీరు ఆ లింక్ అనేది క్లిక్ చేసి ఇందులో మీరు ఐడి అనేది రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ రూపంలో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.